హ్యాపీ న్యూ ఇయర్ అండి. దేవుడు బాగా దీవించి ఆశీర్వదించి కాపాడి మిమ్మల్ని ఏ అవసరం కలిగి ఉన్నారో అవసరాలను తీర్చి, అది మాత్రమే కాకుండా ఏ సమస్యలు కూడా మీరు ఇప్పుడు కూడా వెళ్తున్నారో ఆ సమస్యలు విడిపించి గొప్ప ఆశీర్వాదంతో నింపుగాక. యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూద్దు అని నేను నీతో చెప్తున్నాను. మనుషులైన మనము పోయిన 2024లో నా జీవితంలో ఏ కార్యం జరగలేదు కదా, నా జీవితంలో ఏ అద్భుతం జరగలేదు కదా, ఇక మీటైనా జరుగుతుందా అని అనుకున్నామేమో. దేవుడు ఏమని చెప్తానంటే, నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమ నువ్వు చూస్తావు. జస్ట్ యూ బిలీవ్, ష్యూర్లీ యూ సీ ద గ్రేట్ మెరికల్స్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని పాటలు ఎక్కినాలు చెప్తున్నాయి. ఆయన సమస్తాన్ని చేయగల శక్తి గల దేవుడు. బహుశా నీ జీవితంలోని 2024 సంవత్సరంలోనే జరగలేని సంఘటనలు కూడా నువ్వు వెళ్ళి ఉండొచ్చు, గోడ ఇబ్బందుల్లో వెళ్ళి ఉండొచ్చు, లేదా అనారోగ్యాలతో వెళ్ళి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుని జీవితంలో గొప్ప కార్యం వచ్చిందని కార్యం జరిగించి ఈ న్యూ ఇయర్లో దేవుడు ఖచ్చితంగా నీ బ్రతుకులు అద్భుతం చేసి వచ్చిందని కార్యం జరిగించి నీ జీవితంలో నవ్వులు ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని చేయాలని ప్రార్థన చేసుకుందామండి. జిమ్ గల దేవుడు, అసలు జిమ్ గల దేవుడు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, మేము మీ వారం నాన్న నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2024లో ప్రభా అయ్యా, ఎవరైనా మేము పోగొట్టుకున్నాము, లేదా ఎవరెవరి జీవితంలోని బాధల్లో, కష్టాల్లో, వేదనలో, సమస్యల్లో, అనారోగ్యాల్లో ఉండి ఈ 2025 కూడా ఇలానే ఉంటుందేమో, నా జీవితంలో ఎప్పుడు మేలు చూడలేము అనుకున్న వారు ముందు ఉండొచ్చు. లేదా ప్రభా అయ్యా, సమస్యలన్నింటినీ విడుదలిచ్చి జస్ట్ మీ మీద మేము నమ్మిక ఉంచి ప్రభా మహిమను చూసే భాగ్యం మాకు ఇచ్చి మేము అందరం పరచుకోవాల్సిందిగా వెతుకుతున్నాం. అయ్యా, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఇచ్చమని, ఎన్ని బాధలు ఉన్నా కూడా ప్రభా మీ మీద ఆనుకునే వారిగా మేము ఉంటాం. మాకు సహాయం చేసి అయ్యా మీ కృప చూపించి మేము మహిమపరచుకోండి. వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా వెతుకుంటాం. నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.